భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. సుధామ, మా ఈ దివ్య దర్శనం వలన ఎన్నో జన్మల నీ భక్తి సఫలమయ్యింది. ఈ సమయాన నీవు మా సముఖాన ఉన్నందువలన నీ మీద మా మాయ యొక్క ప్రభావం ఉండదు. అందువల్ల ఈ క్షణాన నీ శరీరం సూక్ష్మరూపాన్ని, నీ కన్నులు దివ్యత్వాన్ని పొందాయి. కావుననే నీవు నీ యొక్క దివ్య చక్షువులతో ఇక్కడ నలుదిశలా ఉపస్థితులయ్యున్నటువంటి సమస్త దేవతలను ప్రత్యక్షముగా వీక్షించగల భాగ్యాన్ని పొందగలిగావు. నీ చెంత మురళీ మనోహరుని రూపంలో ఉన్న అతడు కూడా మా అంశే. మమ్ము గుర్తించుము. ఈ సమస్త దేవతాగణం మన ఈ మహోన్నత కలయికను వీక్షించుటకి ఇక్కడకు వేంచేసింది. నీ వలనే ఈనాడు వీరందరికీ దుర్లభమైన మా దివ్య రూప సందర్శన భాగ్యం లభించింది. ఈ దివ్య రూపాన్ని మేము కొన్ని కోట్ల యుగాలకొకసారి ప్రకటితం చేస్తూ ఉంటాం. మా ఈ దివ్య రూప సందర్శన భాగ్యాన్ని పొందిన ప్రాణులు పొందుటకు ఇంకా ఏమీయును మిగిలి ఉండదు. వారు మా యొక్క శ్రీచరణముల చెంత విలీనమవుతారు. కాని ఈ జన్మలో నీ యొక్క పూర్వజన్మల కర్మఫలం ఇంకా మిగిలి ఉంది. అందువల్లనే నీవు నీ యొక్క ప్రారబ్ధానుసారం సుఖాన్ని, దుఃఖాన్ని ఇంకను అనుభవించవలసి ఉంది. ఎప్పుడైతే నీ కర్మఫలం అనుభవించటం పూర్తవుతుందో అప్పుడు నీవు ఈ దేహాన్ని త్యాగం చేస్తావు. తరువాత మా శ్రీచరణముల చెంత శాశ్వత ఆనందాన్ని పొందుతావు. అటు పిమ్మట నీవు అనుభవించడానికి ఏమీయును మిగిలి ఉండదు. కాని ఎప్పటి వరకు కర్మఫలాన్ని అనుభవించాలో అప్పటి వరకు నీవు ఈ శరీరంతోనే ఉంటావు. మాయ నుండి తప్పించుకొనజాలవు. అందువల్ల
మేము అంతర్ధానమైన తక్షణమే మా యొక్క మాయ నిన్ను ఆవహిస్తుంది. అంతేగాక నువ్వు ఈ దృశ్యాన్ని, మా యొక్క దివ్య రూప సందర్శనాన్ని మరచిపోతావు. తథాస్తు. మురళీ మనోహర, ఏమని చెప్పను? ఇవాళ నీతో కలిసి భగవంతుణ్ణి ధ్యానించడంలో కలిగినటువంటి ఆనందం నాకింతవరకు ఎప్పుడూ కలగలేదు. నేడు పూజ ఎంతో విచిత్రంగా సాగింది. నీవేదో గారడీ చేశావనుకుంటాను. గారడీ చేసింది తమరే విప్రవర్య. తమరి భక్తిలో ఖచ్చితంగా ఏదో గారడి ఉంది. తమరి గానంలో ఉన్న గారడి నన్ను లక్ష్మీదేవి లాంటి నా భార్యనే మార్పింపజేసింది. భలే విప్రవర్య, భలే. ధన్యులు తమరెంతో ధన్యులు. అంతా శ్రీకృష్ణుడి లీల. చూస్తుంటే నీపైన కూడా అతని కృపాదృష్టి సోకినట్టుంది. త్వరలోనే నీవు భక్తుడవైపోతావు. నేను తమ్ము వంటి అత్యంత భక్తులకైతేనే భక్తుడవుతాను. అదే నాకు ఆనందం. అద్భుతం. స్వామి, ధన్యురాలను స్వామి, ధన్యురాలను. తమ భక్తిని అనుగ్రహించడమే కాక ఈ రుక్మిణిని కూడా ధన్యురాలను కావించారు. నాతో సమస్త దేవతలు కూడా ఈ భక్తుడు భగవంతుని అపురూప కలయికను చూసి పరవశించారు. అది మాత్రమే కాదు, తమ యొక్క దివ్య రూపాన్ని దర్శించి వారు ధన్యులయ్యారు స్వామి. నిజానికి ధన్యులం మేము దేవి. ఏ యుగంలోనూ ఇటువంటి భక్తుని మేము పొందలేదు. అతని భక్తి యొక్క తీవ్రత ఒక ప్రవాహంలా చెలరేగి భగవంతుణ్ణి అతని వద్దకు తీసుకువెళ్తున్నది. కాలగతిలో ఇటువంటి దుర్లభమైన క్షణం ఎప్పుడో ఒక్కమారే వస్తుంది. ఎప్పుడైతే భక్తి భావన ఓ ప్రవాహంలా పొంగుతుందో భగవంతుడు, భక్తుడు ఇరువురు ఆ ప్రవాహంలో ఒక్కటి కావలసిందే. ఆ తరువాత ఇరువురిలో భక్తుడెవరో భగవంతుడెవరో తెలుసుకోవటమే కష్టం. రుక్మిణి, నీవు ఈనాడు అటువంటి ఒక దివ్య, దుర్లభ, అమూల్యమైన క్షణానికి సాక్షివై నిలిచావు. మహద్భాగ్యం నాథ. నేడు తమరు తమ మిత్రునికి జన్మ జన్మాంతరాల భక్తి యొక్క ఫలాన్ని ప్రసాదించారు స్వామి. మేమతనికి ఏమీ ఇవ్వలేదు దేవి. ఇది అంతయు సుదాముడు తన జన్మ జన్మల భక్తి అనే శక్తిని ప్రయోగించి తన హక్కును తను సాధించుకున్నాడు. మా ఉపకారం ఏమీ లేదు. చూడు,
మా ఇరువురి బంధం భక్తునికి భగవంతునికి ఉన్నటువంటిది. అది ఎన్నడూ ఎవ్వరూ విడదీయలేని మహోన్నతమైనది. ఇప్పుడు భగవంతుని చెంత అతనికి ఇవ్వటానికి ఏమీ మిగల్లేదు. ఇప్పుడు మిగిలి ఉంది మా మిత్రత్వపు లీల ఒక్కటే. లీలా? అవును దేవి, లీలే. ఇరువురు మిత్రుల మధ్య ఆటపాటల యందు ఆవేశాలు ఆక్రోశాలు వస్తాయే, ఆ లీలే మిగిలి ఉంది. అయితే మరి తమరు ఆ లీల ఎప్పుడు ప్రారంభిస్తారో? సమయం ఆసన్నమైంది. అదుగో మురళీ మనోహరునితో కలిసి అతడు ద్వారకను చేరుకున్నాడు. చూడండి విప్రవర్య, ఇదే ద్వారకా నగరం. మరి నేను వెళ్ళొస్తాను. ఆ, ఆ, సరే. నీతో వచ్చాను కనుక ఈ దీర్ఘయాత్ర ఎలా సమాప్తమైందో తెలియనే లేదు. నీవు నా వెంట రాకుంటే నా ప్రయాణం ఎంతో కఠినమయ్యేది. లేదు విప్రవర్య, తమతో వచ్చాను గనుకనే నా ప్రయాణం సులభమైంది. సరే, ఇక తమ దారి తమరు చూసుకోండి, నా దారి నేను చూసుకుంటాను. మనోహర, వెళ్లే ముందు శ్రీకృష్ణుడి గృహం ఎక్కడుందో చూపించి వెళ్ళవయ్యా. ద్వారకాధీశుడి గృహమా? ఇక్కడ చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. మార్గంలో ఎవరిని అడిగినా వారే వెంట వచ్చి రాజ్మహల్కి తీసుకెళ్తారు. ఆ, కానీ నువ్వు అక్కడ దాకా వస్తే బాగుంటుంది కదా. దిగులు పడకండి, రాజ్మహల్ దగ్గరే తేలిగ్గా వెళ్ళొచ్చు. తమరు తమ మిత్రుడిని కలిసినప్పుడు నా గురించి చెబుతారుగా. ఆ? నన్ను ఆశీర్వదించండి. ఇలా రండి 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 రండి. ఆ భయం భయంగా నడిచొస్తున్న మనిషి ఎవరు? ఎవరిని వెతుకుతున్నాడు? ఎవరో పొరుగురతంలా ఉన్నాడు. ఎందుకంటే ద్వారకలో ఇంత గర్భదరిద్రుడు ఉండడం అన్నది అసాధ్యం కదా. ఎవరో బ్రాహ్మణోత్తమంలో గోచరిస్తున్నాడు.
ప్రణామాలు బ్రాహ్మణోత్తమ. సుఖీ భవ సుఖీ భవ.